अमर रहे गांधी, अमर रहे, अमर रहे, अमर रहे गांधी, अमर रहे। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस। ना स्वागत से ना अमर रहे, अमर रहे जोहर, इंदिरा गांधी जोहर, जोहर जोहर, इंदिरा गांधी जोहर, जोहर। जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस, जय जय कांग्रेस। మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి 98వ జయంతి సందర్భంగా ఈరోజు రామకృష్ణ బీచ్లో ఇందిరాగాంధీ విగ్రహాన్ని పూలదండ వేయడం జరిగింది. దీని ముఖ్యంగా దళిత సంఘాల నాయకులందరం కూడా ఇక్కడికి వచ్చి ఆవిడికి నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే మేమందరం సమిష్టిగా ప్రతి ఒక్కరు దళిత సంఘం ప్రతి ఏరియా నుంచి దళిత సంఘాలు వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడానికి కారణం ముఖ్యంగా బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులన్నీ కూడా ఆవిడ తప్పనిసరిగా అమలుపరిచినటువంటి మహా మనిషి ఆవిడ. ఈరోజు ఈ సందర్భంగా కూడా బాబు జగజీవన్ రావుని కూడా గుర్తు చేసుకోవాలి. ఆయన కూడా ఆవిడ క్యాబినెట్లో ఉండి రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా ఇందిరాగాంధీ గారితో పరిశీలన చేసి దళితులకు సముచిత న్యాయం కావాలని చెప్పి న్యాయం చేయాలనే ఉద్దేశంతో పోరాటం చేసినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఉన్నారు. ఇందిరాగాంధీ గారు సుమారు 15 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించడం జరిగింది. ఆమె భారతరత్న అవార్డు గ్రహీత కూడాను. అలేని దేశాల ఉద్యమంలోని ఆమె కీలకమైన పాత్ర పోషించారు. భారతదేశంలోని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని బాబు జగజీవన్ రామ్ గారు 40 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన సందర్భంలోని తూచా తప్పగా అమలుపరిచినటువంటి రాజ్యాంగంలో ఏవైతే కండిషన్స్ పెట్టారో, ఏవైతే రిజర్వేషన్స్ పెట్టారో, ఏవైతే సాంఘిక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారో అవన్నిటిని కూడా శ్రీమతి ఇందిరాగాంధీ అమలుపరిచి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఆమె పేరుగాంచారు.